దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ భూమి మీద దేవుడు మొదటి మానవుడైనటువంటి ఆదామును సృష్టించి ఎంతకాలం అవుతుందో మీకు తెలుసా? చాలామంది పరిశోధకులు కొన్ని కోట్ల సంవత్సరాలు అవుతుంది మానవుని మనుగడ ఈ భూమి మీద స్టార్ట్ అయ్యని చెప్తూ ఉంటారు. కొంతమంది లక్షల సంవత్సరాలు అని చెప్తూ ఉంటారు. అయితే నేను ఇప్పుడు మాట్లాడే విషయం ఒక మొదటి మానవుడి నుంచి మాత్రమే నేను మాట్లాడుతున్నా. మానవుని యొక్క మనుగడ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా. చెట్ల గురించి, పక్షుల గురించి, చేపల గురించి, ఇతర జీవుల గురించి నేను మాట్లాడటం లేదు. ఎందుకంటే అవన్నీ మానవుని కంటే ముందే సృజించినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ మానవుని యొక్క మనుగడ ఈ భూమి మీద ఎప్పుడు స్టార్ట్ అయిందో మనం తెలుసుకోవాలంటే దినవృత్తాంతాల గ్రంథాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. మానవుని యొక్క మనుగడ ఈ భూమి మీద దేవుడు సుమారు 6 నుండి 7,000 సంవత్సరాల మధ్యలోనే మొదటి మానవుడైనటువంటి ఆదామును సృజించాడు. అయితే నేను ఇప్పుడు భూమిని సృష్టించిన భూమి వయసు గురించి మాట్లాడటం లేదు, అలాగే చెట్ల వయసు గురించి మాట్లాడటం లేదు, పర్వతముల వయసు గురించి మాట్లాడటం లేదు, అలాగే ఇతర జీవుల గురించి వయసు గురించి మాట్లాడటం లేదు. కానీ మానవ జీవితము ఈ భూమి మీద స్టార్ట్ అయ్యి 6,000 నుంచి 7,000 సంవత్సరాలు మాత్రమే బైబిల్ ప్రకారము. అయితే ఈ ఇతర జంతువులు ఇవన్నీ కూడా మానవుని కంటే ముందుగానే సృజించబడినవని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి వాటి యొక్క సృష్టి ముందే జరిగి ఉండవచ్చు. ఉదాహరణకి కొన్ని రకాల చెట్లు, పర్వతాల వయసు, ఇంకా వేరు జంతువుల వయసును శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు. వాటి వయసు ఎక్కువే ఉండవచ్చు మానవుని కంటే. కానీ మానవుని యొక్క జీవితము, మానవుని యొక్క మనుగడ ఈ భూమి మీద స్టార్ట్ అయ్యి 6,000 నుంచి 7,000 సంవత్సరాలు మాత్రమే. నేను బైబిల్ నాకు అర్థం కానప్పుడు నేను కూడా కోట్ల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు అయి ఉండొచ్చు మానవుని మనుగడ ఈ భూమి మీద ప్రారంభమై అనుకున్నాను. కానీ ఎప్పుడైతే దినవృత్తాంతాల గ్రంథం చదవటం ప్రారంభించానో పరిశుద్ధాత్మ దేవుడు నాలో పనిచేయడం మొదలుపెట్టాడు. ఆ దినవృత్తాంతాల గ్రంథంలో క్లియర్గా రాయబడి ఉంది, మానవుని మొదటి ఆదామైనటువంటి ఆదాము ఈ భూమి మీద దేవుడు ఆదామును సృజించి ఎన్ని సంవత్సరాలు అవుతుందో మనకు తెలుస్తుంది. ఆదాము పుట్టినప్పటి నుంచి మనము ఆ చరిత్ర ఉంటుంది దినవృత్తాంతాల గ్రంథంలో. అది మనం చదివితే మనకు అర్థమవుతుంది. నేను ఇంకొక వీడియో చేస్తా ఫుల్ డీటెయిల్స్తో.